హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో రీసెంట్గా థియేటర్స్లోకి వచ్చిన ది ఫ్యూరియస్ హాంకాంగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంటుంది అండ్ హాంకాంగ్ రెండు మిక్స్ అయి ఉంటాయి అనమాట. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థియేటర్స్లో. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ డబ్బింగ్ వస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ రావు, మండారియన్ లాంగ్వేజ్ వస్తున్నప్పుడు మాత్రమే సబ్ టైటిల్స్ వస్తాయి. ఓకే, అది మైండ్లో పెట్టుకుని వెళ్ళండి థియేటర్కి వెళ్ళి ఇలా ఉంటే కనుక. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు మెయిన్ లీడ్స్, ఒకరేమో ఫాదర్, ఇంకొకరేమో హస్బెండ్. ఈ హస్బెండ్ యొక్క వాళ్ళ వైఫ్ అయితే రిపోర్టర్ అనమాట. ఒక చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ మిస్ అయిపోతుంది. అండ్ ఇంకొకరేమో వాళ్ళ డాక్టర్ని ఆ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు భయ్య. సో వీళ్ళిద్దరు కలిపి ఆ మాఫియాతో ఎలా పోరాడారు, మరి చివరికి వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకున్నారా లేదా, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ది ఫ్యూరియస్ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే మైండ్ బ్లోయింగ్ అయ్యా. ఈ హాంకాంగ్ మూవీకి నేను ఎందుకు వెళ్ళానో మీ అందరికీ తెలుసు. మార్షల్ ఆర్ట్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ గురించి, ఆ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ గురించి, వాటి కోసం వెళ్ళాను నేనైతే. ఫుల్ మీల్స్ పెట్టేశారు భయ్య, మామూలుగా కాదు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు అసలు. స్టార్ట్ టు ఎండ్ వస్తూనే ఉంటాయి ఫైట్లు. అంటే ఈ హస్బెండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మనోడికి ప్లాన్ కావాలి, ఒక పద్ధతి కావాలి. బట్ ఈ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మైండ్లోకి మాత్రం ఏమవద్దు, కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, టైం లేదు అంతే. ఇంక ఇదే భయ్య, కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. బట్ వన్ సైడెడ్ ఫైట్లు అంటే అస్సలు కాదు. యువతల పక్క హీరోస్ ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంటారో అవతల ఎనిమీస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంటారు. సో అంత ఈజీ ఉండదు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్, ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్ అన్నవి. త్రూ అవుట్ ద మూవీ మీకు పిచ్చగా వర్కౌట్ అవుతాయి అనమాట ఫైట్స్. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఒక గుండోడి క్యారెక్టర్ ఉంటుంది భయ్య. మీరు మెయిన్ లీడ్స్ ఇద్దరు ఫైట్స్ కోసం చూడడానికి వెళ్తే సర్ప్రైజ్గా ఆ గుండోడి క్యారెక్టర్ ఫైట్స్ వస్తాయి. ఫిదా అయిపోయాను భయ్య నేనైతే. అంటే కొంచెం లావుగా ఉంటాడు, పైగా గుండేసుకుని ఉంటాడు. అంత లావు బాడీ వేసుకుని ఆడి ఫైట్లు చేస్తాడు విలన్ గ్రూప్ నుంచి. పీక్స్ అసలు, పీక్ స్టామినా, పీక్ ఫైటింగ్. అసలు ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఫైట్ సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్లో 2 ఉంటాయి. ఒకటేమో చేసింగ్ సీక్వెన్సెస్ ఒకటి, అండ్ అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చేది ఒక సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఈ రెండు అయితే హైలైట్ అనిపించాయి నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మీకు ఎక్కడైతే ఫస్ట్ హాఫ్లో సగం భోజనం పెట్టి ఆపేస్తారో ఉన్నదంతా కూడా సెకండ్ హాఫ్లో ఫుల్ చేసేస్తారు. మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఫుల్ అయిపోద్ది, మీరు సాటిస్ఫై అయిపోతారు ఫుల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ. బట్ క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, ఓడి అమ్మ నాకైతే లిటరల్లీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అసలు. ఎవడెవడు కొట్టుకుంటున్నాడో అర్థం కాలేదు. 2v2 జరుగుతుందా, లేక 3v2 జరుగుతుందా, లేక 2v3 జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందిరా, ఎలా కొట్టుకుంటున్నారు అలాగా. లిటరల్లీ నేనైతే ఒక షాక్ మూమెంట్ భయ్యా. ఈ షాక్ మూమెంట్ అప్పుడెప్పుడో ది రైడ్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు, నైట్ కమ్స్ ఫర్ అస్ సేమ్ హీరో ఉంటాడు, ఈ మూవీ చూసినప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది కూడా థియేట్రికల్లీ వచ్చింది. ఇప్పుడు దాకా నేను ఈ మూవీస్ని ఎప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేనైతే ఏఎంబీలో చూసా విత్ ఫుల్ డాల్బీ సెటప్. నాకైతే పిచ్చిగా వర్కౌట్ అయిపోయింది సినిమా అసలు. మెయిన్గా క్లైమాక్స్ ఫైట్, మీకు మూవీ అంతా ఎలాగనిపించినా సరే కానీ క్లైమాక్స్ ఫైట్ అన్నా దానికోసమన్నా ఖచ్చితంగా చూడాలని చెప్తాను నేనైతే. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. అసలు కొరియోగ్రఫీ ఎలా చేశారో కూడా నాకు అసలు అర్థం కాలేదు అసలు. ఆ లాస్ట్ ఫైట్ అంత ఘోరంగా ఉంటుంది భయ్య. అండ్ ఆ సెటప్ కానీ, ఆ కొరియోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఫైట్లు కానీ, అండ్ హ్యామర్ ఫైట్ ఉంటుంది మెయిన్, అది పీక్స్ అసలు. హ్యామర్ ఫైట్ కూడా హైలైట్గా వర్కౌట్ అవుతుంది. అయితే భలే నచ్చింది భయ్య అసలు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉన్నా సరే కానీ చూద్దాం నేను, అంత బాగా అనిపించింది నాకైతే. బట్ ఇలాంటి మూవీస్లో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్టోరీ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం హాంకాంగ్ కానీ, ఇండోనేషియా కానీ, ఈ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఒక చిన్న స్టోరీ ప్లాట్ తీసుకుంటారు, దాంతో నడిపించేస్తారు. ఎక్కడ కూడా అంతే. ఈ చైల్డ్ ట్రాఫికింగ్, ఈ మాఫియా, ఇదంతా కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. సో రొటీన్ స్టోరీ ప్లాట్ ఉంటుంది. కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్టబుల్గానే ఉంటుంది మూవీ. ఎక్కడ ట్విస్ట్లు కానీ, సర్ప్రైజెస్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అనమాట. సో అవేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇంకా ఎమోషన్ వర్కౌట్ అవుద్దా అంటే లాస్ట్లో వర్కౌట్ అవుద్ది, బట్ హ్యాపీ ఎండింగ్ కోసం అయితే చూడొద్దు. ఓకే, ఇది మాత్రం చెప్తా, ప్రిపేర్ అయ్యాలండి. హ్యాపీ ఎండింగ్ కోసం మాత్రం చూడొద్దు. సో ఎమోషన్ అయితే పర్లేదు, మరి అంత హై ఇచ్చే అలా అనిపించలేదు. కానీ ఆ ఫైట్ల వల్ల, అంటే ఆ ఫైట్స్ ఇచ్చిన హై వల్ల ఈ ఎమోషన్ అసలు కనబడలేదు నాకు. డైల్యూట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో ఎమోషన్ కూడా అంత పట్టించుకోవద్దు. ఓన్లీ ఫర్ ఫైట్స్ భయ్యా. ఆ యాక్షన్ బ్లాగ్స్ కోసం, హాంకాంగ్ కానీ, ఇండోనేషియా కానీ ఫైట్లు చూసి బాగా అలవాటు, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అంటే మాకు పిచ్చి, మేము చూస్తామంటే ఖచ్చితంగా వెళ్ళండి. మార్షల్ ఆర్ట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఉంటాయి, హ్యామర్ ఫైట్స్ ఉంటాయి, అండ్ యారో ఫైట్లు కూడా ఉంటాయి. సో ఇవి ఉంటాయి అనమాట, హైలైట్గా ఉంటాయి. సో ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే మంచి థియేటర్కి వెళ్ళండి. మరి చెప్తున్నా, లేదంటే మీరు ఆ ఫైట్లు చూసి కూడా వేస్ట్. చాలా తక్కువగా వస్తుంది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్కి. ఎప్పుడో కానీ ఎక్కువగా రావు, మనం కూడా ఎక్కువ చూడము. సో వచ్చినప్పుడే ఛాన్స్ యూస్ చేసుకోండి, అసలు మిస్ అవ్వకండి. పిచ్చగా సాటిస్ఫై అవుతారు.
అందులో డౌటే లేదు. ఓకే. నైట్ 'దివానా' మూవీకి అయితే వెళ్తున్నా. సో దాని రివ్యూ కూడా నైటే వచ్చేస్తది. త్వరగా రూమ్‌కి వస్తే గనుక నేను వర్షం ఏం పడకుండా ఉంటే. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.